హే హలో క్రికెట్ ఫ్యాన్స్, హౌ ఆర్ యూ? ఏషియా కప్లో భాగంగా ఇండియా తన ఫస్ట్ మ్యాచ్ అయితే సూపర్గా గెలిచింది. సో నెక్స్ట్ ద బిగ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ ఆదివారం నాడు ఉంది. సో నేను అనుకుంటున్నాను సేమ్ టీమ్, ఆల్మోస్ట్ సేమ్ టీమ్ ఉంటుంది. అంటే లాస్ట్ మ్యాచ్లో ఆడిన ప్లేయింగ్ 11 కరెంట్ మ్యాచ్లో నెక్స్ట్ పాకిస్తాన్తో మ్యాచ్లో కూడా ఉంటుంది అనుకుంటున్నాను. కానీ వన్ చేంజ్ ఉంటే బాగుండు. శివం దుబే ప్లేస్లో హర్షదీప్ వస్తే బెటర్. ఎందుకంటే హర్షదీప్ పవర్ ప్లేలో చాలా బాగా బౌలింగ్ చేస్తాడు. తన స్వింగ్ ఉంటుంది. సో కంపల్సరీ తను పవర్ ప్లేలో వికెట్ తీస్తాడు టీ20లో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే టీ20లో హర్షదీప్ సింగ్‌కి తనకే హైయెస్ట్ వికెట్స్ ఉన్నాయి ఇండియా తరపున. సో తను బెటరు. శివన్ దూబే ఓకే, లాస్ట్ మ్యాచ్‌లో బాగానే పెర్ఫార్మ్ చేశాడు. 3 వికెట్స్ తీశాడు. అదే శివం దూబేని తీసుకున్న రీజన్ ఏంటంటే తను స్పిన్ బాగా ఆడతాడని తీసుకున్నాడు. ఎందుకంటే దుబాయ్ పిచెస్ అన్నీ కూడా స్పిన్‌కి సపోర్టెడ్ కాబట్టి తను ఆ పర్పస్‌లో తీసుకున్నారు. కానీ నెక్స్ట్ మ్యాచ్‌లో మనం పాకిస్తాన్‌తో ఆడుతున్నాం కాబట్టి పాకిస్తాన్‌కైతే స్పిన్ పెద్దగా లేదు. అండ్ పాకిస్తాన్ బలమంతా వచ్చేసి పేస్ బౌలింగే. సో పాకిస్తాన్ శివం దుబేకైతే పేస్ అంత కష్టం ఆడడం. సో దానికంటే ఒక పార్ట్ టైమ్ అంటే ఆల్‌రౌండ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కంటే కూడా ఒక రెగ్యులర్ ఫాస్ట్ బౌలర్‌ని తీసుకుంటే బెటర్. ఎలాగో హర్షదీప్ అయితే తన ఫార్మ్ కూడా బాగుంది. రీసెంట్‌గా ఐపీఎల్‌లో కూడా బాగా ఆడాడు. ఆ తర్వాత పెద్దగా మ్యాచెస్ ఆడలేదు. ఇంగ్లాండ్ టూర్‌లో కూడా తనని ప్లేయింగ్ 11లో లేదు. సో హర్షదీప్ ఎక్సెప్ట్ శివం దుబే ప్లస్ హర్షదీప్ తప్ప మిగిలిన టీమ్ అంతా సేమ్ ఉంటుంది అనుకుంటున్నాను. సో సో హర్షదీప్ వస్తే బాగుంటది. బ్యాటింగ్ ఆర్డర్‌లో గూడా చిన్న చేంజ్ ఉంటే బెటర్. ఎందుకంటే ఓపెనర్స్ అయితే సేమ్ అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్. ఫస్ట్ డౌన్‌లో సంజు శాంసన్ రావాలి. ఎందుకంటే పవర్ ప్లేలో వికెట్ పడ్డా. సంజు చాలా స్పీడ్‌గా ఆడతాడు కాబట్టి స్కోర్‌ని మనం రన్ రేట్ తగ్గకుండా కూడా ఆడొచ్చు సంజు వస్తే. సో లాస్ట్ మ్యాచ్‌లో అయితే సూర్య వచ్చాడు ఫస్ట్ డౌన్‌లో. అప్పుడు టార్గెట్ తక్కువ ఉందని సూర్యని పంపించారేమో. కానీ సంజు శాంసన్ ఫస్ట్ డౌన్‌లో రావాలి. నెక్స్ట్ సూర్య, ఆ తర్వాత తిలక్ వర్మ, తర్వాత హార్దిక్ పాండ్యా. సో ఆహ్, తర్వాత ఎలాగో మనకు అక్షర్ పటేల్ ఉన్నారు. తర్వాత సో ఇలా అంటే 5 బ్యాట్స్‌మెన్స్, 2 ఆల్‌రౌండర్స్, 4 బౌలర్స్, రెగ్యులర్ ఫాస్ట్ బౌలర్స్, రెగ్యులర్ బౌలర్స్ ఉంటే బెటర్. సో చూద్దాం. అంటే గంభీర్ మళ్ళీ ఎలా ఏం టీమ్ చేంజ్ చేస్తాడో, ఎవరైనా న్యూ ప్లేయర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తాడో మనకైతే తెలీదు. తన స్ట్రాటజీ అంతా డిఫరెంట్‌గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ టీమ్. సో పాకిస్తాన్ టీమ్ ఈజ్ మోస్ట్ అన్‌ప్రెడిక్టబుల్. మనం అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేం. వాళ్ళు ఎప్పుడు ఎలా ఆడతారో ఎవరికీ తెలీదు. ఎందుకంటే రీసెంట్‌గా మన యూఏఈ ట్రయాంగిల్ సిరీస్‌లో కూడా వాళ్ళు ఫైనల్‌లో గెలిచారు. అది కూడా ఆఫ్ఘనిస్తాన్‌ని 66 రన్స్‌కి ఆల్ ఔట్ చేశారు. సో మోస్ట్ అన్‌ప్రెడిక్టబుల్ టీమ్. సో వాళ్ళ మెయిన్ బలం వచ్చేసి ఫాస్ట్ బౌలింగ్. మనకు తెలుసు వాళ్ళ బౌలింగ్ షాహిన్ షా అఫ్రిదీకి చాలా స్వింగ్ ఉంటుంది. అండ్ హరీష్ రాఫ్ ఈస్ క్వికెస్ట్ బౌలర్, చాలా పేస్ ఉంటుంది. హసన్ అలీ కూడా చాలా బాగుంటారు. తన పేస్ బాగుంటుంది. ఓకే, స్పిన్నర్‌లో వచ్చేసి హసన్ నవాజ్ అండ్ అబ్రార్ ఉన్నారు. వాళ్ళు ఓకే. కానీ అంత మరీ ఇంపాక్ట్ అయితే చూపించేంత స్పిన్నర్స్ అయితే గాదు. సో బ్యాటింగ్‌లో గూడా వాళ్ళ పెద్ద అందరిది ఫామ్‌లో అయితే వాళ్ళు లేరు. కానీ రీసెంట్‌గా వాళ్ళ ఒక ప్లేయర్ వచ్చారు, సయీమ్ అయూబ్ అని. తను కొంచెం బాగా ఆడుతున్నాడు. వాళ్ళ కెప్టెన్ సల్మాన్ ఖాన్ గూడా కొంచెం బానే ఉంది. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికైతే మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుందనుకుంటున్నాను. మనం గూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకు పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది విరాట్ కోహ్లీ. ఎందుకంటే విరాట్ కోహ్లీ మనకు చాలా క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడాడు పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో. అండ్ మనం విరాట్ కోహ్లీ లేకుండా ఆఫ్టర్ 2007 వరల్డ్ కప్ తర్వాత ఫస్ట్ టైమ్ మనం పాకిస్తాన్‌తో టీ20 మ్యాచ్ ఆడుతున్నాం. సో కొంచెం జాగ్రత్తగుండాలి. సో ఇది గూడా కొంచెం యంగ్ ప్లేయర్స్‌కి కొంచెం ఛాన్స్ ఇది. విరాట్ కోహ్లీ ప్లేస్‌ని రీప్లేస్ చేయడానికి. నేను అనుకుంటున్నానయితే అభిషేక్ శర్మ, సంజు శాంసన్ అండ్ తిలక్ వర్మకి ఇది మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో క్లిక్ అయ్యారనుకోండి. టీమ్ అనేది క్రూషియల్ సిట్యుయేషన్‌లో ఉంది. టఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు వాళ్ళు క్లిక్ అయ్యారనుకోండి, చాలా ఉపయోగపడుతది. ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ. సో వాళ్ళ ఫ్యూచర్ కూడా అంటే నెక్స్ట్ మనకు వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటది. ఫ్యూచర్ ఇండియా టీమ్‌లో వాళ్ళ పొజిషన్ కూడా బాగుంటది అని అనుకుంటున్నాను. సో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ దీన్ని వాడుకోవడం. సో మొత్తానికైతే ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో మనకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోవడం కొంచెం మైనసే. సో పాకిస్తాన్‌కి కూడా బాబర్ అజమ్, రిజ్వాన్ లేరు. కానీ అదైతే వాళ్ళకి ప్లస్. ఎందుకంటే మనకు తెలిసిందే కదా! వాళ్ళు ఎలా ఆడతారో. టీ20లో టెస్ట్, వన్ డే లాగా ఆడతారు. సో వాళ్ళకైతే కొంచెం ప్లస్సే. మనకైతే మైనస్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోవడం. అయితే ఈ మ్యాచ్‌కైతే పెద్ద బజ్ లేదు. యాక్చువల్‌గా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే కంప్లీట్ వరల్డ్ మొత్తం ఆ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తుంటుంది. చాలా మందికి గూడా ఈ మ్యాచ్ అయితే పెద్ద ఇంట్రెస్టే చూపించడం లేదు యూఏఈలో. టికెట్స్ కూడా ఇంకా అన్‌సోల్డ్‌లో ఉన్నాయి. అది షాకింగ్ అసలు. యాక్చువల్‌గా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే 1 ఇయర్ ముందే టికెట్స్ కంప్లీట్ అయిపోతాయి. ఈసారి ఏషియా కప్ షెడ్యూల్ వచ్చేసి 2 మంత్స్ అవుతుంది. టికెట్స్ రిలీజ్ చేసి 1 మంత్ అవుతుంది. సండే మ్యాచ్ ఉంది. ఇంకా ఎవరు టికెట్స్ ఇంకా అవైలబిలిటీ ఉన్నాయంట. బజ్ అయితే లేదు. కానీ దానికి మెయిన్ రీజన్స్ 2. వన్ వచ్చేసి మెయిన్ ప్లేయర్స్. మనకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20కి రిటైర్ ఇచ్చేసారు. చాలా మంది వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అండ్ పాకిస్తాన్ కూడా బాబర్ అజమ్ అండ్ మొహమ్మద్ రిజ్వానా చాలా మెయిన్ ప్లేయర్స్. వాళ్ళకి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు పాకిస్తాన్‌లో.
సో వాళ్ళని ఏషియా కప్‌లో పాకిస్తాన్ టీమ్ సెలెక్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఈ టికెట్స్ అన్నీ ఏషియా క్రికెట్ కౌన్సిల్ సేల్ చేస్తుంది. సో వాళ్ళేం చేశారంటే ఒక 50% టికెట్స్ ప్యాకేజ్ కింద పెట్టారు. అంటే కంప్లీట్ టోర్నమెంట్‌కి ఒక టోర్నమెంట్ కొనాల్సొస్తుంది టికెట్స్ అన్నీ. మిగిలినవి ఇండివిడ్యువల్ మ్యాచెస్‌కి అమ్ముతున్నారు. సో అవి చాలా హ్యూజ్ రేట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌కి టికెట్స్ అన్‌సోల్డ్ ఉన్న ఒక కార్పొరేట్ బాక్స్ టికెట్ వచ్చేసి 3,00,000 పైన ఉందంట. సో చాలా బజ్ అయితే లేదు. చూద్దాం మ్యాచ్ వరకైతే మేబీ ఫిల్ అవ్వచ్చని అనుకుంటున్నా. మ్యాచ్‌కైతే బజ్ లేదు గానీ, మ్యాచ్ రిజల్ట్ వచ్చిన తర్వాత కంపల్సరీ బజ్ ఉంటుందని నేను అనుకుంటున్నా. అయితే ఇప్పటికి కూడా చాలా మంది అంటున్నారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగొద్దు. ఎందుకంటే రీసెంట్ మన పహల్గామ్ అటాక్ వల్ల ఆపరేషన్ సింధూర్ మనం చేశాం కదా! సో అప్పుడు తన చాలామంది లైఫ్స్ కోల్పోయారు. సో దానివల్ల మనం మ్యాచ్ ఆడొద్దు అంటున్నారు. సో నా ఉద్దేశంలో నేనేమనుకుంటున్నా అంటే ఎలాగో మన పహల్గామ్ అటాక్‌కి మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్‌ని టెర్రరిస్ట్‌ని చంపేయడం, పాకిస్తాన్‌ని మొత్తం అటాక్ చేసేసారు. వాళ్ళకి తగిన శిక్ష ఏసేసారు. కానీ ఈ ఆపరేషన్ సింధూర్‌కి ఎగనెస్ట్‌గా కొంతమంది పాకిస్తాన్ క్రికెటర్స్ వాళ్ళు క్రికెటర్సే కానీ టెర్రరిస్టుల్లాగా ఆపరేషన్ సింధూర్‌కి ఎగనెస్ట్‌గా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మరి వాళ్ళకైతే శిక్ష ఉండాలి గదా! మరి వాళ్ళని శిక్షించాలంటే ఎలా? వాళ్ళైతే ఎలాగో బార్డర్‌కైతే రారు. బార్డర్‌కొస్తే మన ఆర్మీ వచ్చి చూసుకుంటది. సో వాళ్ళను శిక్షించాలంటే మనకు కరెక్ట్ దొరికిన ప్లేస్ వచ్చేసి క్రికెట్. వాళ్ళు ప్లేయర్స్ కాబట్టి వాళ్ళకి క్రికెట్‌కి మనకు ఛాన్స్ దొరికింది. సో అక్కడ వాళ్ళని ఓడిస్తే వాళ్ళు మళ్ళీ అలా ఈ మ్యాచ్ సూపర్ 4 మ్యాచ్ వాళ్ళని ఓడిస్తే మనం పాకిస్తాన్‌తో ఆడడం మనం కాదు. వాళ్ళు మనతో ఆడడానికి భయపడాలి. అలా చేయాలి మనం. అప్పుడే మనం వాళ్ళకి తగిన శిక్ష ఏసినట్టు ఉంటది. సో నేను అనుకుంటున్నది ఏందంటే మ్యాచ్ జరగాలి. వాళ్ళని ఓడించాలి కంపల్సరీ. సో ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. కంపల్సరీ మ్యాచ్ అయిపోయాకైతే ఈవెన్ ఇండియా గెలిస్తే మాత్రం పాకిస్తాన్ వాళ్ళకి చాలా షేమ్‌ఫుల్ అయిపోతారు వాళ్ళు. బయటికి కూడా రారు. వాళ్ళ ఈవెన్ సోషల్ మీడియాలో కూడా వాటిలో కూడా వాళ్ళ మెయిన్ పొలిటికల్స్ కూడా చాలామంది షేమ్‌ఫుల్‌గా ఫీల్ అయిపోతారు. సో కాబట్టి కంపల్సరీ ఇండియా ఈ మ్యాచ్ ఆడాలి, గెలవాలి నా ఉద్దేశంలో అయితే. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు. నేను సోషల్ మీడియా కూడా చూసాను. అసలు ఏషియా కప్పు ఎక్కడొస్తుంది? ఏ టీవీలో టెలికాస్ట్ అవుతుందని కూడా చాలా మందికి తెలియదు. కానీ చాలా మంది ఇంట్రెస్ట్ లేదు మెయిన్‌గా. సో ఈవెన్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌లో కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. సో దీన్ని చూడాలనుకుంటే మాత్రం మీరు టీవీలో వచ్చేసి సోనీ స్పోర్ట్స్ ఛానెల్‌లో వస్తుంది. సో చాలామంది ఆన్‌లైన్‌లో చూసారు కాబట్టి ఆన్‌లైన్‌లో వచ్చేసి సోనీ లైవ్ అండ్ ఫ్యాన్ కోడ్ ఈ 2 యాప్స్‌లో వస్తుంది. సో దీనికైతే సబ్స్క్రిప్షన్ కావాలి. మీరు ఆల్రెడీ జియో సిమ్ వాడుంటే జియో టీవీ యాప్ ఉంటది చాలామంది దగ్గర. సో జియో టీవీ యాప్‌లో మ్యాచ్ టైమ్‌కి మీరు సోనీ స్పోర్ట్స్ ఛానెల్ పెట్టుకోండి. సో అప్పుడు మీరు అక్కడ లైవ్ చూడొచ్చు. ఓకే. సో ఆల్ ద బెస్ట్ ఫర్ టీమ్ ఇండియా. ఓవర్. జై హింద్.